ఈ ఆర్యన్ ఏదైతే ఉన్నాడో ఆ అబ్బాయి తీసినటువంటి వీడియోలో అందరికీ ఒకటి అంటే నిపుణులకు కనిపిస్తది. మనకు తెలియకపోవచ్చు గానీ నిపుణులకు కనిపించేది ఏంటంటే ఇక్కడ చూడండి ఒక్కసారి సౌండ్ వినండి. అది అక్కడ ఒక్కసారి ఆ పిక్ చూడండి. దీంట్లో ర్యామ్ ఎయిర్ టర్బైన్ అనే ఒక పార్ట్ ఉంటుందంట ఆ ఫ్లైట్‌లో. ఆ పార్ట్ ఏంటంటే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు లేదా ఇంజిన్స్ 2 కూడా ఆఫ్ అయిపోయినప్పుడు ఆల్టర్‌నేట్‌గా ఇది ఇంజిన్ ఓపెన్ అవుతదనమాట. అది ఎలా వర్క్ చేస్తదో కూడా మీకు నేను చూపిస్తా ఒక్కసారి చూడండి. అదిగో. ఇదొక ప్రొపెల్లర్‌లా ఉంటుంది. అంటే టర్బైన్ చిన్న ఇంజిన్ అనమాట. ఎప్పుడైతే 2 ఇంజిన్స్ ఫెయిల్ అయిపోతాయో, 2 ఇంజిన్స్ ఆగిపోతాయో, అప్పుడు ఇమ్మీడియేట్‌గా ఇది ఓపెన్ అయిపోతుంది. ఇది ఓపెన్ అయిపోయి ఇదేంటంటే మీకు ముందే చెప్పాను కదా! ప్రొపెల్లర్‌లా ఉంటుందని. తర్వాత దాని నుంచి ఒక చిన్న డాట్ బూడిద రంగులో ఉండేటువంటి ఒక గ్రే కలర్‌లో ఉండేటువంటి ఒక డాట్ కూడా బయటికి కనిపిస్తూ ఉంటుంది. తర్వాత సేమ్ టైము చిన్న లైట్స్ కూడా వెలుగుతూ కనిపిస్తాయంట. చిన్న మిణుకు మిణుకుమంటూ లైట్స్ ఉంటాయి కదా! అవి కూడా వెలుగుతూ కనిపిస్తాయి. అవి 2 కూడా ఇందాక మనం చూసినటువంటి ఆ ఫ్లైట్ పడిపోయే టైంలో ఆ 2 కనిపిస్తున్నాయని మార్క్ చేసి చూపించింది కూడా అదే ఇందాక. సో, ఆ 2 కూడా కనిపిస్తున్నాయి అని జెప్పి ఆ అబ్బాయి తీసినటువంటి వీడియోలో కనిపిస్తుంది. సేమ్ టైము ఎవరైతే బ్రతికి బయటపడ్డాడో ఒక పర్సన్ అతను కూడా 11 దగ్గర సీట్ దగ్గర కూర్చున్నాడు. ఆ ఎమర్జెన్సీ ఎగ్జిట్ దగ్గర నుంచి బయటపడ్డాడు. అతను కూడా పడిపోయే ముందు సౌండ్ వచ్చింది అని జెప్పేసి చెప్పటము. తర్వాత చిన్న మిణుకు మిణుకు లాంటి కాంతిని, వెలుగుని చూశాను అని జెప్పేసి అతను కూడా చెప్పాడు.